మణిబాబు గారు దాదాపుగా అందరం భయపడుతూ ఉంటాం. సో అంటే భయపడుతూ ఉన్నటువంటి జీవితం ఎలా ఉంటుంది, ఒకవేళ ఆ భయాన్ని వదిలేస్తే జీవితం ఎలా ఉంటుంది? ఎస్, ఇది చాలా ముఖ్యం. మానవుడికి భయం ఉంటే ఏమి ఎదగలేమని చెప్పాను. పులి పెద్దదా గిలి పెద్దదా? పులి పెద్దదా గిలి పెద్దదా? పులి. పులి. వెరీ గుడ్. మీరండి? పులి పెద్దదా గిలి పెద్దదా? పులి కాదు పెద్దది, గిలి. పులి అనేది ఏంటంటే మామూలు భయం, పిరిగితనం ఒకటి ఉన్నది చూడు, అదే గిలి. ఈ రెండు ఉంటే అసలు మనం ఎదగలేమండి. పులి కాదు పెద్దది, గిలే పెద్దది. కాబట్టి భయము పిరిగితనం ఉంటే మనం అసలు మనం చూసేది ఏమి ఉండదు. భయపడి భయపడి ఎన్నాళ్ళు చూపిస్తాం. ఇప్పుడు అప్పులు అయిపోయినా భయపడతారు, ఏదైనా పెళ్లి జరగకపోయినా ఇంట్లో భయపడిపోతారు, అందరికి అయిపోతున్నది అని భయపడిపోతారు. లేక ఇల్లు కట్టకపోయినా బాడు తింటేనే ఉంటే అక్కడ భయపడిపోతారు. మనం ఇల్లు ఇప్పుడు కట్టలేకపోతున్నామే కట్టలేమనేసి భయపడతారు. ఏది జరగాలన్నా భయం అనేది కూడుకొనేసి అక్కడ ఆలోచించలేకపోతున్నారండి. ఎందుకంటే ఆ భయము పెరిగితనం ఉన్నవాడు ఒక ఇంచు కూడా కదలడని ఎన్నో వీడియోలో చెప్పాను నేను. భయపడుతూ చేసినామంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చెప్తాను చూడు. ఇప్పుడు అప్పులు ఉన్నావు, లేక పెళ్లి జరగలా, లేక ఏదో ఒకటి ఇల్లు కట్టలా, ఏదో ఒక సమస్యలో కూరుకుపోయినావు, అది జరగలేదు అని భయపడుతూ చేస్తుంది. ఇంకా భయం పెరిగి కుమిలిపోయి భయం వచ్చి పెరిగితేనే నేర్పచ్చి సావుదాకా తీసుకెళ్తాడు. సావుదాకా సూసైడ్ వరకు వెళ్ళిపోతుంది. అది అవసరమా? అసలు నలుగురు పోయి నిలబడలేవు. నలుగురు పోయి ఎక్కడైనా మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతుంటే కూడా నిన్ను నిలబడదు. ఇక్కడ భయం అనేది ఏం చేస్తుంది అంటే నీకు షేక్ చేస్తుంది, నేను లాగేస్తుంది, బయటికి వచ్చేయమంటుంది. అంటే ఆ భయం వల్ల నేను వాళ్ళ జీవితంలో ఏదో బాగున్నాయి కాబట్టి నవ్వుకుంటున్నారు, నా పరిస్థితిలో ఉందని లాక్కొచ్చేస్తుంది, దూరం వచ్చేస్తూ భయపడి నలుగురిలో పోలేకపోతున్నావు. ఒక పక్షిని పోవాలన్నా సిగ్గు అనిపిస్తుంది. ఆ భయం అనేది నీకున్న పరిస్థితుల వల్ల ఆ భయం ఏర్పరచుకున్నావు కాబట్టి ఎక్కడికి పోలేక తణుకులాడుతూ ఉంటుంది. భయపడి ఎన్నాళ్ళు జీవిస్తావు? ఆ భయాన్ని వదిలేసి ఒకసారి ధైర్యాన్ని పెంచుకొని చూడు, ఒకసారి పెంచి చూడు. భయపడి జీవిస్తే ఎలా ఉంటుందంటే అప్పుల బాధలు సమస్యలు కూరుకుపోయి ఏమీ లేని వాటిలాగానే జీవిస్తూనే ఉంటావు. అసలు ఎదగలేవు. భయపడి జీవిస్తే ఇలాగనే ఉంటుంది. 10 మందిలో పోయి నిలవలేవు, 10 మందిలో తిరగలేవు, 10 మందిలో గౌరవాన్ని పొందలేవు. ఎలాగ ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఉండడం వల్ల నీకు నెగిటివ్ ఆన్సర్లే వస్తుంటుంది. పిరిగితనంతో జీవించి పోతూనే ఉంటావు. ఆ పిరిగివాడిలాగానే ఉంటావు భయపడుతూ జీవిస్తే. దాన్ని వదిలేయి. భయపడకుండా జీవిస్తే ఎలా ఉంటుంది? ఆ భయాన్ని వదిలేసి మనము హ్యాపీగా అంటే ఒక ధైర్యాన్ని పెంచుకొని నా వల్ల అవుతుంది, వాళ్ళు కార్లో పోతే నేను పోలేనా, నేను తీర్చలేనా, అప్పు ఉంటేమో ఎంత 10 లక్షలు తీరుస్తా, నా వల్ల అవుతుంది, ఎలాగైనా 10 మంది వాళ్ళ పిల్లల్ని కాన్వెంట్లో చదివిస్తాను, నేను చదివించలేనా, నా వల్ల కూడా అవుతుంది, నేను బైక్ కొనలేనా, నగలు కొనలేనా, అవుతుంది. ఆ ధైర్యం అనేది పెంచుకో. నువ్వు సాధిస్తావు అనేది అవతల విషయము. ఎలాగైనా కొంటాను, ఎలాగైనా నేను సాధిస్తాను, ఎలాగైనా నేను పోతాను, ఎలాగైనా నా వల్ల అవుతుంది అని పదే ఇప్పుడు రిలీజ్ చేస్తావో నువ్వు ధైర్యం. అంటే ఇవన్నీ జరగాలంటే పిరిగితనం ఉన్నవాడు ఎవడైనా సరే అర్థంలో మాట్లాడు. పిరిగితనం ఉన్నవాడు ఎవరితో మాట్లాడలేరు. అంటే నలుగురు పోయి నిలవాలన్నా కూడా సిగ్గు చేస్తుంది. అంటే ఆ భయంతో కూడిన భయం పిరిగితనం అనేది సిగ్గుతో ఏర్పడుతుంది. ఎందుకనే చెప్తున్నానంటే నా జీవితంలో ఇది కూడా జరిగింది. అంతకుముందు నేను క్లాసుల్లో చెప్తూ ఉంటాను, ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను. ఓజన్లు వరుస అయిన వాళ్ళు ఏమన్నా ఎదురుకు వస్తే నాకు సిగ్గండి. అది సిగ్గు అనరు, భయం అంటాను నేను. ఇప్పుడు అది అప్పుడు సిగ్గు అనిపించింది నాకు. అది భయం అనేది ఇప్పుడు తెలిసింది నాకు. అది వాళ్ళు ఏమన్నా అంటారేమని, కిండలుగా మాట్లాడతారేమో, కామెంట్ చేస్తారేమని భయం. దానికొని ఒక సైడ్లోకి వెళ్ళిపోతుంది. నేను సైడ్కి వెళ్ళిపోతానండి. ఏంది మన మరిది గారు అట్ట దూకేస్తున్నాడు, మనం వస్తున్నాం అని ఎదురుగానే వాడికి ఇంటికాడ కూడా వచ్చి చెప్తురు, ఏం మామ మీ అబ్బాయి పెద్ద అబ్బాయి మేము ఎదురుకు వస్తే అట్ట సైడ్కి వెళ్ళిపోతాడు అని అంటారు. అంటే నాకు ఉన్న భయం అది, ఆ పెరిగితనం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత అదే వదిలు ఎంతోమంది నాకు అప్పుడు చేసిన వాళ్ళంతా నేను అప్పుడు తలకాయ వంచుకొని నడుచుకుని వాళ్ళు ఎదురుకు వస్తే ఎవరన్నా మంచి అందమైన అమ్మాయిలు ఎదురుకు వచ్చి కూడా తల వంచేద్దు. సిగ్గు నాకు, సిగ్గండి, నిజంగానే సిగ్గండి, వంచేసి వెళ్తున్నాను. ఇప్పుడు ఆ వదిలు ఎవరైతే కామెంట్ చేసినారో వాళ్ళంతా కూడా పరిగెలు తీపిచ్చాను. ఈ సబ్జెక్ట్ పట్టుకున్నాను, మా అర్థంతో మాట్లాడి ట్రైనింగ్ అయిపోయింది. ఏం వదిలి గారు అప్పుడైతే డ్రాయర్ నెక్కర్ లాగదు, లుంగిన లాగదు, ఇలా పడుతూ తరుపుతున్నాను. రా నీ కథ అంతే జరస్తారంటే ఊరు నాయన వీడియో తెచ్చిపోతాడు. నాయన స్వామి నేను వదిలి కావాలి నీకు అంటారు. నేను మధ్య కావాలి కదా, అప్పుడు నన్ను తరిమిలా నువ్వా రైట్, నేను పరిగెత్తున్నావు వాడు దొంగతులు. ఇప్పుడు అంటే ఆ ధైర్యం వచ్చేసిందండి. మైకి పట్టాలంటే వణుకు నాకు. ఇప్పుడు కింగ్ క్లాసుల్లో చూస్తూ ఉంటారు అందరూ, అసలు అసాల్ట్గా మాట్లాడతాను. 10 మందిలో ఎంత మనం మాట్లాడు, ఒక నలుగురు కూర్చొని నిలబడుకొని మాట్లాడుతుంటే కూడా సిగ్గు నాకు. ఆడపోయి నిలబడి మాట్లాడాలంటే అలాంటి వాడిని ఇప్పుడు ఇలా వచ్చింది. ఇదంతా మిర్రర్ దగ్గర జరిగింది నాకు. మిర్రర్ దగ్గర పెరిగింది. కాబట్టి భయం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ధైర్యాన్ని పెంచుకో, అర్థంలో నిలబడు, నీతో నువ్వు మాట్లాడుకో. ఎవరు లేదు రూమ్లో, ఎవరు లేదు. నేను ధైర్యవంతుని, నేను తెలివైన వాడిని, నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను సాధిస్తాను, ఏదైనా చేస్తాను. నీ ఇష్టాన్ని పాడుకో, పాడిందే పాడరా పాసిపడి దాసరి అన్నట్టు పాడు. డైలీ చెయ్యి, చూడండి, ట్రై చేయండి.
ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే భయపడుతూ ఉన్నవాళ్ళు పిరిగితనంతో ఉన్నవాళ్ళు అర్థం దగ్గర నిలబడి డైలీ మాట్లాడించండి. వాడితో వాడు మాట్లాడమని ఇలాంటి మాటలు డైలీ చేయడం వల్ల ఏమవుతుందంటే వాడికి తెలియకనే ఆ ధైర్యం వెళ్ళిపోతుంది. ఆ పులి ఆ గిలి బయట వెళ్తుంది. ఆ పులి ఉండదు, ఆ గిలి ఉండదు. వాడు ఆటోమేటిక్గా రోజుకి ఇంప్రూవ్మెంట్ మీకే తెలిసిపోతుంది తల్లిదండ్రులకి, పక్కన వాళ్ళు కూడా. ఎవరే అంతకుముందు అంత వీడు భయపడేవాడు ఏదైనా ఆన్సర్ బలిస్తున్నాడు కదా, వీడా బలి చెప్తున్నాడా అంతకుముందు అంటే తలకొంచుకుని వెళ్తున్న భయం వాటిలో ఉన్న పిరిగితనం ఏమవుతుందంటే వాడు చెప్పలేకపోతుంటాడు. ఇప్పుడు ఆ మెరేర్ వారికి దగ్గర ఏమవుతుందంటే ప్రతిభతో మాట్లాడుంటా వాడు ప్రతిభ కదా వాడు మాట్లాడింది వాడు చూస్తుంది అంటే ధైర్యం ఎక్కువ అన్నాడు కాబట్టి ధైర్యవంతుడు అన్నా కూడా ధైర్యవంతులాగా మారుస్తుంది, తెలివైన వాడు అన్నాడు తెలివైనలాగా మారుస్తుంది, మొత్తం ట్రైన్ అయిపోతుంది. మైండ్ ట్రైనింగ్ తీసుకొని మన అలాగ చేసేస్తుంది. భయపడి ఎన్నాళ్ళు జీవిస్తావు? అలా జీవిస్తే అలా ఉంటాం పనికి రాకుండా. ఇప్పుడు చూడు ధైర్యాన్ని పెంచుకొని జీవిస్తే నేను పరిగెత్తున్నా మా వదిలినా నాకు వరుసగా వయసిన వాళ్ళు ఇప్పుడు నన్ను చూసి పరిగిస్తారు. మరిది గారు నీకు ఒక నమస్కారం నన్ను వదిలి అనే రేంజ్కి వచ్చినారు. ఇప్పుడు మామూలుగా ఎవరైనా అందమైన వాళ్ళు ఎవరు కనిపించిన కూడా బాగా లేపేసి వస్తారు. ఏమి తగ్గేది ఉండదు. మా బామ్మ కొడుకు కూతురు అంటది తగ్గేది లేదు అంటది. నన్ను అమ్మాయి నన్ను వచ్చి అంటది ఎందుకు అమ్మాయి ఇలా అంటాడు అంటే మా అన్న నేర్పించినాడు నీతో మాట్లాడుకునే అది తగ్గేది లేదు అంటావు. నవ్వు నాకు మొన్న కూడా జరుగుతావు ఈ స్టూడియోకి రాకముందు కూడా మొన్న కూడా చెప్పింది నాతో తగ్గేది లేదు అన్నట్టు. నేను కూడా ఎక్కడ తగ్గేది లేదు. ఇప్పుడు అందమైన వాళ్ళు కనిపిస్తే సార్ బాగా లేపేసి వస్తాను. సిగ్గు లేదు నాకు, భయం లేదు నాకు, హ్యాపీగా మోస్తాను. కామెంట్ బలి చేస్తాను, నేనే చేస్తానండి. ఇప్పుడు మిమ్మల్ని చేయలే మాట్లాడలే, మీరు నవ్వుకుంటే తల వచ్చుకోలే నన్ను చూసే అంటే నాకు వస్తుందండి. ఇప్పుడు నాకు భయం లేదు. నువ్వు ఏమనుకుంటావు కూడా ఆలోచించను అంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తాను. ఏమనుకోదు నేను చెప్పిన దానికి నవ్వుతుందిలే అని అనుకునే నీకు కిండల్ చేస్తాను అంటే కామెడీ చేస్తాను. అప్పుడు మీకు నవ్వుతేనే మీరు ఆన్సర్ ఇచ్చారా లేదు నాకు ఇప్పుడు అదే అండి. నేను భయపడను కాబట్టి ఆ భయంతో కూడిన జీవితం పోయింది కాబట్టి నాకు అన్నీ మారిపోతాయి. భయపడి జీవించకండి, చనిపోతారు. భయాన్ని వదిలేసి జీవిస్తే ఆనందమైన జీవితానికి వచ్చేస్తారు. అంటే సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. పిరిగితనం పోవాలి, భయం పోవాలి. ఓకేనా? ఓకే. ఈరోజు అప్రిమేషన్ నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా మిర్రర్ వర్క్ చేసి నా భయాన్ని తరిమి నేను పాజిటివ్గా మారి ధైర్యాన్ని పెంచుకొని నేను అనుకున్నది సాధించుకొని అన్ని ప్రయత్నాలు సాధించుకొని హ్యాపీగా జీవితాన్ని జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.